ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు డీఎస్పీ అంబికా ప్రసాద్ మనకు ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అంబికా ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రసాద్ గారు, ఈ ఘటన ఎలా జరిగిందని చెప్పేసి మీరు ఊహిస్తూ ఉన్నారు. ఆ సీన్ చూసినప్పుడు మీకు ఏం అర్థమైంది? అయినా మీరు చెప్పే యాక్సిడెంట్ జరుగుతారని అర్థమవుతుంది. ఇప్పుడు ఇది రాత్రి బహుశా మా అబ్జర్వేషన్ ప్రకారం 1 గంట తర్వాత నుండి 5 గంటల లోపు జరిగి ఉండొచ్చమ్మా. అది ధవళేశ్వరం బ్యారేజ్ ఏదైతే ఉందో బొబ్బర్లంక వైపు నుంచి వచ్చే రూట్ లో ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి ఖాళీ ప్రదేశానికి వెళ్లి అక్కడ రిటర్నింగ్ వాళ్ళు చేసి వ్యాన్ తుఫాను ఫోర్స్ వ్యాన్ లోపల పడిపోవడం జరిగింది. ఉదయం ఫిషర్మెన్ వాళ్ళు 5:30కి లోకల్ ఇన్స్పెక్టర్ కి సమాచారం ఇవ్వడంతో 5:40కి ఆయన ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఒక 21 మంది స్పాట్ లో చనిపోయినారు మేడం. దీనిలో అలాగే ఒక అమ్మాయి, ఒక పాప, ఒక బాబు ఇంజూర్ అయినారు. హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది పోలీసు వారే. అయితే అన్ఫార్చునేట్లీ ఆ అమ్మాయి కూడా ఒక 14 years గర్ల్ కూడా అక్కడ చనిపోయింది. అవుట్ ఆఫ్ 23 ఒక బాయ్ మాత్రం సర్వైవ్ అయ్యాడు. తీగల కిరణ్ ఈ బాబు పేరు. వీళ్ళు ఈ బాబు చెప్పే సమాచారం అంటే అతను చెప్పలేని పరిస్థితి కూడా వీళ్ళు చెప్పేదాని ప్రకారం తిరుపతి నుండి వాళ్ళు నైట్ అంబికా ప్రసాద్ గారు, సార్ ఈ పిల్లాడి పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే ఈ మృతుల బంధువులకి సమాచారం అందించారా మీరు? మృతుల బంధువులకి ఉదయాన్నే సమాచారం అందించారు. వాళ్ళు ఆన్ ది వే ఉన్నారు, దగ్గరలో వచ్చేస్తున్నామని చెప్పి సమాచారం కూడా చెప్పడం జరిగింది. విశాఖపట్నం జిల్లా అచ్చాపురం విలేజ్ లో లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ ద్వారాను మనకి అందినటువంటి ఫోన్ ద్వారా వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరిగింది. వారు ఆన్ ది వే మా హాస్పిటల్కి వచ్చేస్తారు కాసేపట్లో. ఓకే అండి, అంటే ఎప్పటి వరకు వీళ్ళకి పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయంటే హాస్పిటల్ కి ఈ పూట అయిపోతుంది. మా జిల్లా ఎస్పీ గారు కూడా దీనికి తగిన ఏర్పాట్లు చేశారు. దానికి తగిన టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. మేము వ్యాన్ కూడా పైకి తీయడం జరిగింది. ఇక్కడ నుంచి బాడీస్ కూడా స్పాట్ నుండి హాస్పిటల్ షిఫ్ట్ చేసాము. కొద్దిసేపట్లో వీటికి పోస్ట్ మార్టం కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సమాచారాన్ని అందించినందుకు, అలాగే ఆ వివరాలు తెలియజేసినందుకు. రైట్, మనకి డిఎస్పీ సమాచారం అందించిన ప్రకారం ఇప్పుడు ఆ బాడీస్ అన్ని కూడా అక్కడి నుంచి డెడ్ బాడీస్ ని హాస్పిటల్ కి తరలిస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. వ్యాన్ కూడా క్రేన్ సహాయంతో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి అక్కడి నుంచి తొలగించినట్టుగా మనకు డిఎస్పీ ఇప్పుడే ఫోన్ లైన్ ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. మొత్తానికి ఈ ప్రమాదంలో ఒకే ఒక్క బాలుడు ప్రాణాలతో బయటపడడం జరిగింది. ప్రస్తుతం కొంచెం షాక్ లో ఉన్నప్పటికీ ఆ అబ్బాయి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆ అమ్మాయిని హాస్పిటల్ కి తరలించినా కూడా ఇందులో ఎవరైతే ఆ అమ్మాయి క్షతగాత్రాలతో బయటపడ్డ అమ్మాయి కాసేపటి క్రితమే మరణించినట్టుగా డిఎస్పీ అధికారికంగా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఆ మృతదేహాల్ని ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి అక్కడి నుంచి వాటిని ప్రస్తుతం రాజమండ్రి హాస్పిటల్ కి తరలిస్తూ ఉన్నారు. పోస్ట్ మార్టం పూర్తి చేసి ఇప్పటికే అక్కడ అచ్యుతాపురంలోని వారి బంధువులందరికీ కూడా ఈ సమాచారాన్ని అందజేయడం జరిగింది. మరి కాసేపట్లోనే వారు రాజమండ్రికి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. డిఎస్పీ చెప్పిన ప్రకారం మొత్తానికి వారు రాగానే ఈ డెడ్ బాడీస్ అన్నింటినీ కూడా వారి బంధువులకి అందించే ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. బాలుడు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోని చికిత్స పొందడం జరుగుతున్నది. మనం చూస్తున్నప్పుడు విద్యేశ్వరం దగ్గర నుంచి ఈ బ్యారేజ్ మీదుగా ఈ వాహనం ఇలా రావడం జరుగుతున్నది. అయితే ఇక్కడ మొత్తం వచ్చినట్లయితే చూసినట్లయితే మొత్తం ఈ గెడ్డర్ దగ్గర నుంచి వచ్చి ఇప్పుడు మనం చూస్తున్న ఈ గెడ్డర్ దగ్గర ఈ గెడ్డర్ని ఢీకోవడం జరిగింది. అయితే ఈ గెడ్డర్ని ఢీకొని మొత్తం 60 అడుగులు కింద లోతులో ఉన్న లోతులోకి ఇది పడిపోవడం జరిగింది. తెల్లారుజామున 3 గంటల సమయంలోని ఇది లోయలో పడిపోవడం జరిగింది. అయితే ఈ ఘటనలోని మొత్తం అందరూ కూడా తీవ్ర గాయాలయ్యి వాళ్ళందరూ కూడా ఇక్కడే మొత్తం 20 మంది వరకు ఇక్కడే మృతి చెందడం జరిగింది. వీళ్ళందరూ విశాఖ జిల్లా అచ్యుతాపురానికి చెందిన వారుగా తెలిసింది. అయితే వీళ్ళందరినీ కూడా ఇందులో మట్టికి 2 పిల్లల మట్టికి సంధ్య, ఆ ఏగల కిరణ్ అని చెప్పి ఇద్దరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా వాళ్ళిద్దరినీ కూడా 108 సాయంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే మార్గ మధ్యలోనే 108లో తీసుకువెళ్తుండగా సంధ్య అని చెప్పి ఒక 14 ఏళ్ల అమ్మాయి మట్టికి అక్కడ దారిలో మృతి చెందడం జరిగింది. అయితే దీంతో మొత్తం 21 మంది ఈ ఘటనలో మృతి చెందడం జరిగింది. వీళ్ళందరినీ మొత్తం చూస్తున్నాము. ఈ లోయలో పడిపోయిన ఈ వాహనాన్ని ఇప్పుడు పైకి తీసే ప్రయత్నాలు చేయడం జరుగుతున్నది. అయితే ఈ వాహనం చూసినట్లయితే
మొత్తం ఫస్ట్ చూసినట్లయితే ఈ విద్యేశ్వరం మీద నుంచి ఇలా ధవళేశ్వరం బ్యారేజ్ దాటుకొని వ్యామగిరి మీదుగా హైవేకి చేరుకొని ఇలాగా విశాఖపట్నానికి వెళ్ళవలసి ఉంది. అయితే ఈ వాహనం మొత్తం ప్రస్తుతం చూసినట్లయితే మొత్తం ఈ వాహనం విజయేశ్వరం మీద నుంచి వస్తున్నప్పుడు ఈ వాహనం అంతా కూడా వెడం వైపున రావాల్సి ఉండగా ఇది రైట్ సైడ్లో ఉన్న డివైడర్ని ఢీకోవడం జరిగింది. అయితే ఇది చాలా ఊహించని పరిణామం. ఏంటంటే ఎడం వైపు వెళ్ళవలసిన వాహనం అయితే అటువైపు వెళ్ళకుండా స్ట్రైట్గా వెళ్ళకుండా ఇటువైపుకి వచ్చి ఈ సైడ్ నుంచి వెళ్తున్న వాహనం రైట్ సైడ్కి వచ్చింది. ఈ రైట్ సైడ్కి ఎందుకు దూసుకొచ్చింది అన్నది డ్రైవర్లో ఒక నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగి ఉంటుందని చెప్పడం జరుగుతున్నది. అయితే ఈ మృతులందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళుగా మనకి ప్రాథమిక సమాచారం వరకు తెలుస్తున్నది. అయితే ఈ ఎడం వైపున రావాల్సిన వాహనం చూసినట్లయితే మొత్తం ఈ వాహనం ఎడం వైపు నుంచి కుడివైపుకి ఇలా దూసుకుని వచ్చింది. పక్కకు వచ్చి ఈ గడ్డను చూసినట్లయితే మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ గడ్డర్ని మొత్తం ఢీకోవడం జరిగింది. మొత్తం ఈ గడ్డర్కు ఉన్న ఇక్కడ ఒక 3 ఫీట్ వరకు ఎత్తులో ఉన్న ఈ ఫీట్ నుంచి మొత్తం కింద లోతులోకి పడిపోవడం జరిగింది. ఇది మొత్తం పడిపోయి మొత్తం 60 అడుగుల లోతులో ఉన్న ఈ లోతులకు మొత్తం కుప్పకూరిపోవడంతో మొత్తం వాళ్ళందరూ కూడా మృతి చెందడం జరిగింది. అయితే తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరగడంతో అందులో కింద వాళ్ళు గాయపడిన వాళ్ళు ఏమైనా అరుపులు కేకలు పెట్టినప్పటికీ కూడా పైకి వినిపించిన పరిస్థితి నెలకొన్నది. అయితే మొత్తం ఈ 60 అడుగుల లోతు ఉండడంతో ఎవరికి కూడా ఈ రాత్రి వైపు సమయంలోనే వాహనాలు కూడా తక్కువగా ఉంటాయి. అవి కూడా ఎక్కువగా వేగవంతంగా వెళ్తూ ఉంటాయి ఈ బ్యారేజ్ మీద. దానివలన ఎవరికి వినిపించే పరిస్థితి లేదు. అందువలన ఉదయం 5:30 సమయం వరకు కూడా ఎవరికి ఈ ఘటన జరిగినట్టుగా తెలియలేదు. అయితే కొంతమంది జాలర్లు ఇటువైపు వెళ్తుండగా వాళ్ళందరూ కూడా చూసి ఈ ఘటన ఏదో జరిగింది ఇక్కడ కింద అని చెప్పేసి చూసేటప్పటికీ అక్కడ కొంతమంది ఆ వాహనంలోనే మొత్తం మృతి చెంది ఉండడం జరిగింది. అయితే వాళ్ళందరినీ కూడా చూసి గుర్తించి వాళ్ళందరూ ఇక్కడ ఘటన జరిగిందని పోలీసులు సమాచారం అందించడంలో పోలీసులు, అగ్నిమాపక దళ అధికారులు, అలాగే ఎడ్వర్స్ అధికారులు కూడా ధవళేశ్వరం ఇరిగేషన్ అధికారులు కూడా అందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా మొత్తం చూసేటప్పటికీ ఇద్దరు మట్టికి కిరణ్, సంధ్య అనే ఇద్దరు మట్టికి అందులో బతుకున్నట్టుగా వాళ్ళిద్దరిని గుర్తించి వాళ్ళిద్దరిని కూడా అతి ప్రమాదకరంగా ఉన్న ఈ ఘటన చూసి వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ చాలా ఇలా నుంచి బయటికి తీయడం జరిగింది. వాళ్ళని తీసి మొత్తం వాళ్ళిద్దరిని హాస్పిటల్ తీసుకెళ్తుంది. అందులో సంధ్య చనిపోయింది. అయితే మట్టికి కిరణ్ పరిస్థితి మట్టికి బాగానే ఉన్నది. మెరుగైన వైద్య సహాయం ఆయనకి అబ్బాయికి అందించడం జరుగుతున్నది. అతనికి ఎటువంటి ప్రాణాపాయం లేదని చెప్పి వైద్య అధికారులు కూడా చెప్పడం జరుగుతున్నది. అయితే ఈ మొత్తం మృతదేహాలన్నింటినీ కూడా ఈ అందకుండా ఉన్న మృతదేహాలన్నింటినీ కూడా బ్యారేజ్లోంచి మొత్తం తీసి వాళ్ళందరినీ కూడా అప్పుడే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. అయితే బంధువులకి ఈ విషయం కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా విశాఖపట్నం నుంచి బయలుదేరి బంధువులందరూ కూడా ఇప్పుడు రాజమండ్రి వస్తడం జరుగుతున్నది. వాళ్ళకందరికీ మృతదేహాలని పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత వాళ్ళకి అప్పగించడం జరుగుతున్నది. ఇది జరిగిన దుర్ఘటన తూర్పుగోదావరి జిల్లాలోనే కూడా ఎప్పుడు ఇంత ధవళేశ్వరం బ్యారేజ్ చరిత్రలో చూసుకున్నట్లయితే ఇంత ఘోరమైన దుర్ఘటన ఎప్పుడు చోటు చేసుకోలేదు. గతంలో ఎప్పుడైనా సరే ఇక్కడ పడవలు మునిగిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి తప్ప ఇటువంటి ఘోరమైన దుర్ఘటన ఎప్పుడు చోటు చేసుకోలేదని చెప్తున్నారు. అయితే ఈ ఘటన మట్టికి చాలా తీవ్రంగా ఇక్కడ స్థానికులందరినీ కూడా కలిసివేయడం జరిగింది. పోర్ట్ స్టూడియో. ఎక్కించేసే ఇందాక చెప్పారు సార్, ముందు బాడీ ఇచ్చేసామని. ఇక్కడ బాడీలు పెట్టిన కదా మీకు జనం కావాలంటే ఉంటుంది కదా. పైన క్రేన్ దగ్గర ఉన్నాయి. క్రేన్ వచ్చేసింది. క్రేన్ వచ్చింది. క్రేన్ తీసి చేస్తున్నాం. ఫోటోలో వీడియో కదిగలరా మళ్ళా అటే వెళ్ళిపోవాల్సి తప్పు. కదిగలరా మళ్ళా కదా రండి.
చనిపోయారు. ఏం జరిగింది? ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ వచ్చింది. ట్రైన్ ఏం చేస్తున్నాం? ఫోటోలో వీడియో చదివిలేరా మళ్ళా అటే వెళ్ళిపోవాల్సి తప్పు చేసి చదివిలేరా మళ్ళా కదా రండి. ఎక్కించేసే ఇందాక చెప్పారు సార్, ముందు బాడీ తీసేమని. ఇక్కడ బాడీలు పెట్టిన కదా నీకు జనం కాకుండా పేరుంటుంది కదా. ఈ పైన క్రేన్ దగ్గర ట్రైన్ వచ్చేసింది.